నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో డెలివరీ రంగంలో మనం చూసుకుంటే వేల మంది లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారన్నమాట. అలాగే వాళ్ళు ఏదైనా డెలివరీ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు తలాబాద్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే కానీ హోటల్లో కావచ్చు, మతంలో ఎక్కడ పని చేసినా సరే కానీ వాళ్ళు డెలివరీకి ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి సమాధానం రావడం లేదు. వాళ్ళు ఆర్డర్ పెట్టిన ఫుడ్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా కావచ్చు ఇంట్లోకి తీసుకొని వెళుతూ ఉన్నారు. ఇంట్లోకి తీసుకువెళ్ళిన తర్వాత కొంతమంది అయితే డబ్బు ఇవ్వడం లేదనమాట. దీంతో డెలివరీ డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళ జీతాలలో పట్టుకుంటూ ఉన్నారు. లేకపోతే కేసు పెడితే కానీ ఆ యొక్క కేసు ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నమాట. తాజాగా మనం చూసుకుంటే కానీ కువైట్లోని కొంతమంది డెలివరీ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఉదాహరణకు ఏదైనా ఒక కువైటీ పౌరుడు తన ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువులు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇంట్లోకి వెళ్ళే ముందు ఎవరో ఇంట్లో పనిచేసే మహిళ లేకపోతే డ్రైవర్ అన్న ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వెళ్తారనమాట. తీసుకొని వెళ్ళిన తర్వాత ఎటువంటి సమాధానం రావడం లేదనమాట. అలాగే ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారో, అలాగే తలుపు కొట్టినా బయటికి రారనమాట. దీంతో వేచి చూసి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవేళ ఇక కువైటీ పౌరుడు స్పందిస్తే కానీ కువైట్లోని పని చేస్తూ ఉన్న డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. తాజాగా డెలివరీ డ్రైవర్ పైన ఒక కువైటీ పౌరుడు దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అతడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కువైటీ పౌరుడి మీద కేసు నమోదయ్యింది. అలాగే కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు అతనికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ యొక్క కువైటీ పై కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. అప్పీల్స్ కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ యొక్క 3 నెలల జైలు శిక్షను రద్దు చేస్తూ అతన్నైతే నిర్దోషిగా విడుదల చేయడం జరిగిందనమాట. అలాగే కువైట్లోని డెలివరీ రంగంలో మన తెలుగువారు కూడా పనిచేస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఎదురైతే కానీ జాగ్రత్తగా ఉండండి, లేకపోతే కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.